ఇప్పుడు ప్రెజెంట్ లైట్ వెయిట్ డిజైన్ ట్రెండింగ్ ఉంది. సో మీరేమంటారు? దాన్ని సపోర్ట్ చేస్తారా? కొంత మట్టుకు లైట్ వెయిట్‌ని ఎంకరేజ్ చేయండి. ఎందుకు ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీకు బడ్జెట్ లేకపోతే మాత్రమే లైట్ వెయిట్‌కెళ్ళండి. బడ్జెట్ ఉన్న వాళ్ళు మాత్రం లైట్ వెయిట్‌కెళ్ళకండి. నవీన్ గారు, మరి మన నవీన్ గోల్డ్ బ్రోస్‌లో డైమండ్స్ చాలా తక్కువలో వస్తున్నాయని అంటున్నారు. ఎందుకు? ఎలా తక్కువగా వస్తున్నాయి? మరి బయట చూస్తే డైమండ్స్ మీద బాగానే రేట్లు వేస్తున్నారు. మరి ఏంటి కంపారిజన్? అంటే మన దగ్గర క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుందా? ఏంటి ఆ డిఫరెన్స్ అసల? డైమండ్స్‌ని ఎందుకు అంత తక్కువగా ఇస్తున్నారు? అంటే నేను డైమండ్సే కొనొద్దని చెప్తానండి. అలాంటివి కావాలన్నప్పుడు వాళ్ళకి తక్కువ ఇవ్వాలి కదా! ఓకే. అంటే నేను చెప్తాను. మీరు ఎంత పెద్ద షోరూమ్ ముంబై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, హైదరాబాద్, జూబిల్స్, బంజారా హిల్స్ మీరు ఎక్కడైనా కొనండి. అక్కడ ఎలాంటి డైమండ్స్ ఉంటదో మా దగ్గర అలాంటి డైమండ్సే ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఆ! ఉంటాయి. మీరు ఐజీఐ సర్టిఫికేషన్ వాళ్ళిచ్చేది ఏమైనా స్పెషల్ సర్టిఫికేషన్ ఏముండదు. మీరు ముంబై, హైదరాబాద్, పూణే, జైపూర్, రాజస్థాన్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కోకాపేట్ ఎక్కడ తీసుకున్నా ఐజీఐ సర్టిఫికేషన్ ఉన్న డైమండ్స్ మాత్రమే కొనమని చెప్తాను. ఎందుకంటే ఐజీఐ మాత్రమే మీకు సర్టిఫై చేస్తుంది. ఏ షాప్‌లో కొన్నామన్నది ముఖ్యం కాదు. ఐజీఐ ఉందా లేదనేది ముఖ్యం. ఏ షాప్‌లో కొన్నామన్నది సంబంధమే లేదు. ఐజీఐ సర్టిఫికేషన్ ఉందా లేదనేది ముఖ్యం. ఐజీఐ సర్టిఫికేషన్ ఉందంటే సరిపోయింది. అది స్వచ్ఛమైన డైమండ్. సో ఆ సర్టిఫికేషన్ ఇస్తారా? సర్టిఫికేషన్ 100% ఇస్తాం. మేమిచ్చింది కాకుండా మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకోమని చెప్తాము. నిజమా? 100% అంటే క్వాలిటీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సేమే ఉంటుంది. ఎక్కడైతే ఆ ప్లేస్ మారుతుందో ఒక టీ ఉందనుకోండి, చిన్న బయట తాగామంటే ₹10 తాగేస్తాం. అదే ఒక తాజ్ హోటలో, ఇంకేదో హోటలో, ఇంకా కాస్ట్లీ హోటలో చాలా ప్రైస్ ఉంటుంది. క్వాలిటీలో పెద్ద తేడా ఉండదు. యాంబియన్స్‌లో తేడా ఉంటుంది. ఓకే. క్వాలిటీలో చెప్పుకోదగ్గ తేడా ఏమి ఉండదు. యాంబియన్స్‌లో తేడా ఉండదు. అలాగే డైమండ్స్ కూడా మీరు ఏ షాప్‌లో కొన్నా, ఏ సిటీలో కొన్నా వీవీఎస్, ఈఎఫ్ విత్ ఐజీఐ సర్టిఫికేషన్‌తో పాటు ఉన్న డైమండ్స్ కొనండి. నా దగ్గర మాత్రం నేను లాభం తీసుకోను డైమండ్స్ పైన. ఎందుకంటే డైమండ్సే కొనొద్దని చెప్పే వ్యక్తిని కాబట్టి, దానిపైన సంపాదించడం ఇష్టం లేదు కాబట్టి, రాళ్ళని రత్నాల్లాగా అమ్మడం ఇష్టం లేదు కాబట్టి, నేను డైమండ్స్‌ని నాకు ఎంత ప్రైస్‌కి వస్తుందో అంతే ప్రైస్‌కి ఇస్తాను. నాకు ఆ వేస్టే సరిపోతుంది. డైమండ్ జ్యువెలరీ కొనేవాళ్ళు ముఖ్యంగా ఆలోచించండి. ఇక్కడ చాలా రీజనబుల్ గా డైమండ్స్ అయితే వచ్చేస్తాయి. నేను 43,000, 44,000కే క్యారెట్ ఇస్తాను. విత్ ఐజీఐ సర్టిఫికేషన్. బాలేదని ఎవరైనా నిరూపిస్తే వాళ్ళకి డబుల్ ఇంకో సెట్ ఫ్రీగా ఇస్తా. నిజమే. 100% ఇస్తా. వెరీ నా నైస్. దగ్గర కొన్న డైమండ్స్ బాగాలేదు, ఇది ఐజీఐ సర్టిఫికేషన్‌లో లేదు అని ఎవరైనా చెప్తే వాళ్ళకి ఇంకో డైమండ్ సెట్ ఇస్తా. మరి గోల్డ్ ధరలు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది రైట్ టైం అంటారా? లేదా వెయిట్ చేయమని అంటారా? డబ్బులు ఉండి దాన్ని ఏదో భూమి పైన పెడతాను, లేదు ఏదో కాస్ట్లీ బెంజ్ కార్ కొనుక్కుంటాను, ఇంకా కాస్ట్లీ ఫోన్స్ కొనుక్కుంటాను అనుకునే వాళ్ళకి మాత్రం అలాంటి పనులు చేయకండి. మీ అవసరాలకు సరిపోయే భూమిని కొనుక్కోండి. మీ అవసరాలకు సరిపోయే వెహికల్స్ కొనుక్కోండి. కానీ అవసరానికి మించి బంగారం కొనుక్కోండి. ఎందుకంటే మీ భావితరాలకు పనికొచ్చేది బంగారం ఒక్కటే. ఏది కూడా అత్యంత ఈజీగా మీ పిల్లలు గానీ, మీ వాళ్ళు గానీ ఉంచలేరు. బంగారాన్ని మాత్రమే దాచుకోవచ్చు, ఈజీగా అమ్ముకోవచ్చు. 24/7 ఎక్కడన్నా అత్యంత తొందరగా ఎక్స్‌చేంజ్ అయ్యి డబ్బు రూపంగా మారే ఏకైక వస్తువు బంగారం. సో అది ఆర్నమెంట్ గా కొంటే బెటర్ అంటారా? లేకపోతే కాయిన్ లా కొనడం బెటర్ అంటారా? సపోజ్ మీకు అనుభవించాలని ఉంది. మీ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. లేదు మీ ఆవిడకి బంగారం వేసుకోవాలని ఉంది. ఖచ్చితంగా ఆర్నమెంట్ కొనుక్కోండి. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తూ ఆస్వాదిస్తారు. లేదు మా ఇంట్లో మేము మగపిల్లలు ఉన్నారండి, పెద్ద బంగారం వేసుకోమండి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బిస్కెట్లు కొనుక్కోండి. ఓకే. అనుభవించడం కూడా అవసరమే అండి. ఒక 10% వేస్టేజ్ పోతుంది కానీ మీ పిల్లలు, మీ ఆవిడ ముఖంలో చిరునవ్వుగా ఉంటుంది కదా! కాబట్టి ఆర్నమెంట్ కొనుక్కున్నా అనుభవించడానికి కొనుక్కోండి. బిస్కెట్‌ని దాచుకోవడానికి కొనుక్కోండి. అంటే ఏసుకునే వాళ్ళు లేరు ఇంట్లో అనుకునే వాళ్ళు బిస్కెట్‌ని కొనుక్కోండి. మంచి ఏసుకోవాలి, మా భార్య అందంగా కనిపించాలి, నా కూతురు చాలా హుందాగా కనిపించాలి, నా కోడల పిల్ల చక్కగా కనిపించాలనుకుంటే ఆర్నమెంట్ కొనండి. ఏది కొన్నా బంగారమే కొనండి, రాళ్ళు కొనకండి. సో నవీన్ గారు, ప్రెసెంట్ ఏ జ్యువెలరీ డిజైన్ ట్రెండింగ్ లో ఉంది మార్కెట్ లో? ఇది చాలా మంది చేసే పెద్ద తప్పు. ఏది ట్రెండింగ్ ఉందని. అది కాదు. మీ పర్సనాలిటీకి ఏది నచ్చుతుంది అదే ట్రెండ్‌గా మార్చుకోవాలి. Okay. ఎవరో యేసుకున్న ఆర్నమెంట్ ఆమె ఒకలాగా ఉంటుంది, ఆమె పర్సనాలిటీ ఒకలాగా ఉంటుంది, ఆమె సర్కిల్ ఒకలాగా ఉంటుంది. అలాంటి ఆర్నమెంట్స్ మీకెందుకు కావాలి చెప్పండి? ఓకే. మీకు ఏ విధంగా నచ్చుతుంది దాన్ని ట్రెండ్‌గా సృష్టించాలి. అంటే మనం బయట చూస్తూ ఉంటాం కదా, టెంపుల్ జ్యువెలరీ, నక్షి అంటారు, యాంటిక్ అంటారు. బిజినెస్ స్ట్రాటజీ. ఓకే. బిజినెస్ స్ట్రాటజీ ఏది ఉండదు. పెద్ద టెంపుల్ జ్యువెలరీ చూపిస్తాను. మీరు యేసుకుంటారు. మీకు అందంగా కనిపిస్తదా అది? కనిపించే అవకాశం లేదే. ఒక చిన్న పాప వస్తది. ఆమెకు నక్షి డిజైన్ పెద్దది ఇస్తాను. అందంగా కనిపిస్తదా? కనిపించదే. లేదు. అమ్మాయి వయస్సు ఏంటి? అమ్మాయి ఫంక్షన్ ఏంటి? అమ్మాయికి ఏ రకమైన సర్కిల్ ఉంది? ఇవన్నీ గమనించి ఒక ఆర్నమెంట్ చేస్తే అది ట్రెండ్‌గా మారుతది. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ ఏదో ట్రెండ్‌ని సృష్టించుకుంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళు ఏదో ట్రెండ్ ఫాలో అవ్వరు కదా! వాళ్ళు సృష్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ డ్రెస్ కోడ్ ఏంటి? వాళ్ళు ఎలా హెయిర్ స్టైల్ చేస్తున్నారు? ఎలాంటి ఫంక్షన్ ఎళ్తున్నారు? అవన్నీ అనుకోని ఒక ఆర్నమెంట్ చూజ్ చేసుకుంటారు. ఓకే. ట్రెండ్‌గా ఉన్న ఆర్నమెంట్ చూజ్ చేసుకోరు. మంచిగా గమనించండి. ట్రెండీగా ఉన్న ఆర్నమెంట్ చూజ్ చేసుకోరు. ట్రెండ్‌ని సృష్టించడానికి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఓకే. అది నాలాంటి క్రియేటివిటీ ఉన్న వాళ్ళతో. సో ఇదంతా బిజినెస్ స్కిల్స్. బిజినెస్ స్ట్రాటజీ. ఇది ట్రెండింగ్ ఉందండి. జస్ట్ అలా ఉంటే మీకు పూర్తి నాలెడ్జ్, అవగాహన లేదనుకుంటా నేను. ఓకే. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. మీరు కొత్తగా కనిపించాలి. ఏదో ఒక గొప్ప వ్యక్తి యేసుకుంది అది నేను యేసుకుంటే గొప్పగా మారిపోతాను అంటే అది పెద్ద గొప్పతనం ఏం కాదు.
ఆ గొప్ప వ్యక్తి కన్నా నేను గొప్పగా ఉండాలి, ఇంకా దానికన్నా బెస్ట్ గేమ్ ఆలోచించాలి అని ఆలోచించిన రోజే మీరు గొప్పగా కనిపిస్తారు. That's so nice. కాబట్టి నో ట్రెండ్, మీకు నచ్చిందే ట్రెండ్, మీరు సృష్టించుకున్నదే ట్రెండ్. సో మరి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో చూసి వచ్చిన కస్టమర్స్ కి మీరు ఎలాంటి స్పెషల్ ఆఫర్ ఇవ్వబోతున్నారు? ఈ వీడియో అని కాదు, సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి నేను థ్యాంక్స్ఫుల్ చెప్తాను. ఇంతకుముందు నన్ను చాలా ఇంటర్వ్యూ చేసి నాకు చాలా మంచి కస్టమర్స్ని పంపించడం జరిగింది. ఎవరు వచ్చినా సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు, ఎవరు వచ్చినా కూడా నేను 10% వేస్టేజ్ ద్వారా ఇంటర్నల్ మిస్టేక్స్ చేయకుండా, ఇంకో విషయం కూడా జాగ్రత్త చెప్తాను, దీన్ని హైలైట్ చేసి చూపించాలి. 10% వేస్టేజ్ నేను ఇవ్వచ్చు, ఇంకొకరు ఇవ్వచ్చు, ఇంకొకరు ఇవ్వచ్చు. బట్ కస్టమర్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఒకటే షాప్కి వెళ్ళి కొనకండి. నేను ఇప్పుడు కూడా అడ్వైజ్ చేస్తాను. నవీన్ గోల్డ్ చాలా మంచి మాటలు చెప్తున్నాడు, నవీన్ గోల్డ్ 10% ఇస్తున్నాడు అని చెప్పేసి ధైర్యంగా నా దగ్గరికి వచ్చి కొనకండి. మీరు నా దగ్గరికి వచ్చే ముందు 1-2 సార్లు 2-3 షాప్స్ కంపేర్ చేయండి. ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించినప్పుడు 30 డేస్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు, 30 డేస్ పని చేసి డబ్బులు సంపాదిస్తారు. ఒక 30 మినిట్స్లో ఎందుకు షాపింగ్ చేయాలి చెప్పండి? మినిమం ఒక 3 అవర్స్ అని టైం ఇవ్వాలి కదండి. 3 డేస్ అని టైం ఇవ్వాలి కదండి. అలా మీరు నా దగ్గరకు వచ్చే ముందు కానీ వేరే షాప్ ముందుకు వెళ్ళే ముందు కానీ ఖచ్చితంగా 1-2-3 షాప్స్ తిరిగి అక్కడ నేర్చుకున్న తర్వాతే ఒక షాప్ లో ఫైనల్ చేసుకోండి. అప్పుడు నవీన్ గోల్డ్ 10% ఎందుకు ఇస్తున్నాడు, వేరే 10% ఎందుకు ఇస్తున్నారు, మేము ఎక్కడ లాస్ అవుతున్నాము, ఎక్కడ లాభం అవుతుంది, నవీన్ గోల్డ్ దగ్గరికి ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనే విషయం అవగాహనలో అంటే మీకు నిజమైన తెలిసినప్పుడు అప్పుడు మాత్రమే నా ఆర్నమెంట్స్ కొనండి. అంతే తప్ప నవీన్ గోల్డ్ 10% ఇస్తున్నాడు, చాలా తక్కువలు ఇచ్చేస్తున్నాడు, ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నాడేమో. చేయొచ్చు కదా. మరి నేను మోసం చేస్తున్నానా లేదా అనే విషయాన్ని పసిగట్టే కెపాసిటీ మీకు ఉండాలి. మోసపోకుండా జాగ్రత్త పడడం మీరు నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటారు? డైరెక్ట్ గా అసలు నేర్చుకోరు. మీరు 2-3 షాప్స్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు ఎస్ నవీన్ మోసం చేస్తున్నాడు, నవీన్ మోసం చేయట్లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇన్ని వేల మంది కస్టమర్స్ ఉన్నారు, ఇంతమంది సెలబ్రిటీస్ క్యూ కడుతున్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ నవీన్ కూడా ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటారు, ప్రతి ఇంట్లో ఒక నవీన్ బంగారు రూపంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మీకు నేను చెప్పే మాటలు వినడం ద్వారా సాధ్యమవుతుంది. వినండి, డైరెక్ట్ గా రాకండి, మీరు తెలుసుకోండి. మాటలు వేరు, చేతలు వేరు. చేతల్లో చూపించే వ్యక్తిని కాబట్టి ఇంత ధైర్యంగా మీ అందరికి చెప్తున్నాను. ఎవరొచ్చినా సరే మీకు ఎంత మట్టుకు లాభం చేయగలుగుతాను, నా లాభాన్ని పక్కన పెట్టి నాకు ఎట్లాగో లాభం వస్తుంది, లాభం రాకపోయినా నాకు బతికే కెపాసిటీ ఉంది, మళ్ళీ నేను మా ఊరు వెళ్ళిపోయి పని చేసుకునే కెపాసిటీ ఉంది. ఎస్, నాకు ఆ లైఫే ఇష్టం, పెద్ద కార్పొరేట్ లైఫ్ ఏమి ఇష్టం ఉండదు. నాకు చాలా సామాన్య మా అమ్మమ్మలు, తాతయ్యలు, మేనమావలు, నా ఫ్రెండ్స్, గల్లీ ఫ్రెండ్స్ అలా ఉండడం ఇష్టం. అంతే తప్ప పెద్ద పెద్ద బెంజ్ కార్లు, స్టార్ హోటల్స్ అలాంటివి ఏమి ఇష్టం ఉండవు. కాబట్టి నాకు డబ్బులతో సంబంధం లేదు. మీరు హ్యాపీగా ఉండండి, మీరు మంచి బ్లెస్సింగ్ ఇవ్వండి, అది మా వంశానికి ఉపయోగపడుతుంది. నేను అదే కోరుకుంటాను. కైండ్ ఆఫ్ యూ అండి. సో నవీన్ గారు, ఈరోజు మాకు మీ బిజినెస్ సక్సెస్ వెనకాల ఉన్న కష్టాన్ని, మీరు వాడే సీక్రెట్ టిప్స్ కానివ్వండి, అండ్ ఎలాంటి జ్యువెలరీ కొనాలి, ఎలా మోసపోకూడదు అనే విషయాల మీద మాకు చాలా క్లారిటీ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ మీరు ఒక మాట అయితే అన్నారు, పర్సన్ ని చూసి వాళ్ళ హైట్, వెయిట్, స్కిన్ టోన్ బట్టి మీరు జ్యువెలరీ డిజైన్ చేస్తారు. 100%. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నాకు మీరు డిజైన్ చేయాలి, నా ఫేస్ కి, నా స్కిన్ టోన్ కి తగ్గట్టు జ్యువెలరీ చూపించాలి, అండ్ అలాగే ఇక్కడున్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని మాకు చూపించడం చేయాలి నెక్స్ట్ వీడియోలో. ఖచ్చితంగా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జ్యువెలరీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇంకొక ఎపిసోడ్ కూడా మేము రెడీగా ఉన్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, మీరు వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి వాల్యుబుల్ థింగ్స్ అయితే మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః. సంతోషం అండి.